This is the heart of God. I sought for a man. God is still searching for someone who would stand in the gap, who would cry out to Him, who would pray to Him, who would intercede. That is the calling that God has given. Livestream Ministries is all about raising intercessors for the kingdom of God. ఏసయ్య పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. చిన్న వాక్యము మనము ధ్యానం చేసుకొని ప్రార్థన చేసుకుందాం. జస్ట్ టు ఎంకరేజ్ యూ. 2 కొరింథియన్స్ 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12th చాప్టర్ 12వ అధ్యాయము 7th verse నుంచి చదువుతానండి. 2 Corinthians chapter 12 from verse 7. Let me read. So to keep me from becoming conceited because of the surpassing greatness of the revelations, a thorn was given to me in the flesh, a messenger of Satan to harass me, to keep me from becoming conceited. A messenger of Satan to harass me, to keep me from becoming conceited. 3 times I pleaded with the Lord about this, that it should leave me. But He said to me, my grace is sufficient for you, for my power is made perfect in weaknesses. Therefore I will boast all the more gladly in my weaknesses, so that the power of Christ may rest upon me. Here Paul was saying that he prayed for 3 times for God to remove the thorn in his flesh. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము, నాకు శరీరములో ఒక ముళ్ళు నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలుగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. నా శరీరంలో ఒక ముళ్ళు నన్ను నలుగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. ఎప్పుడైనా ఆలోచించారా అండి? I always used to think about this verse, sister. సాతాన్ యొక్క ముళ్ళు అంటే చాలా మంది అనారోగ్యం అనుకుంటారు కదా. నా శరీరంలో ఒక ముళ్ళు నన్ను నలుగగొట్టుటకు ఉంచబడను. చాలా మంది ఈ ముళ్ళు ఏమనుకుంటారంటే అనారోగ్యం అనుకుంటారు. దే థింక్ దట్ ఇట్ ఈస్ సిక్నెస్. బట్ యేసయ్య ఏదైతే రిడీమ్ చేశారో మనల్ని సిలువలో, ఆయన ఈ యొక్క అనారోగ్యం నుంచి మనల్ని విడుదల చేశాడు. ఆయన పొందిన గాయముల ద్వారా స్వస్థత మనకు అనుగ్రహింపబడింది. సో ఈ యొక్క ముళ్ళు అనారోగ్యం కాదండి. టు క్లియర్ యువర్ డౌట్స్, దిస్ thorn is not the sickness. Okay? Many times there are moments in life that we pray and nothing changes. You fast and the situation remains. You believe but the struggle doesn't change. ప్రార్థన చేశారు, పరిస్థితి అలాగే ఉంది, మారలేదు. మీరు కన్నీరు కార్చారు, దేవుని సన్నిధిలో ఉపవాసం ఉన్నారు, కన్నీరు కార్చారు, అయినా కూడా మీ పరిస్థితి మారలేదు. ఎప్పుడైనా ఆలోచించారా? పౌలు గారికి కూడా ఒకానొక టైంలో అటువంటి పరిస్థితి ఎదుర్కొన్నాడు. హీ వాజ్ ప్రేయింగ్ ఫర్ సంథింగ్ బట్ ద సిచ్యువేషన్ హస్ నాట్ చేంజ్డ్. ఒక దానికోసం ఆయన ప్రార్థన చేస్తున్నాడు, పరిస్థితులు మారలేదు. ఆయన ఎంతగానో ప్రార్థన పరుడు. ప్రార్థన గురించి రాసిన వ్యక్తి పౌలు. నూతన నిబంధనలో ఎడతెగక ప్రార్థన చేయండి, ప్రే వితౌట్ సీజింగ్ అని, ఆత్మలో పోరాడాలని, మీ అందరి కోసం నేను భాషలో మరి ఎక్కువగా ప్రార్థన చేస్తున్నానని రాసిన వ్యక్తి. రైట్? ఐఎమ్ ప్రేయింగ్ మోర్ దెన్ ఆల్ ఆఫ్ యూ. I pray in the spirit and pray without ceasing, pray continually, pray using this word of the spirit, the word of God. ఆత్మ ఖడ్గము ధరించి ప్రార్థన చేయండి అని చెప్తూ ఉన్న పౌలు. సో Paul was experiencing something that we all experience in our journey, in our faith journey. మనందరము విశ్వాసులంగా ఉన్న మన జర్నీలో ఎక్స్పీరియన్స్, ఒకనొక సమయంలో ఎక్స్పీరియన్స్ చేసేది ఇక్కడ పౌలు గారు కూడా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడు. ఎక్స్పీరియన్స్ చేస్తూ నేను 3 సార్లు ప్రార్థన చేశాను. 8th verse అండి. 3 times I pleaded with the Lord about this, that it should leave me. ఇది నా యుద్ధ నుండి తొలగిపోవాలని దాని విషయమై 3 మారు ప్రభువును వేడుకొంటిని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. టు ఎవ్రీ డిసప్పాయింటెడ్ మదర్ అండ్ ద ఫాదర్ ఆర్ సిస్టర్ ఆర్ బ్రదర్, టు ఎవ్రీ డిసప్పాయింటెడ్ పర్సన్ ఇన్ ద జూమ్ టుడే, అనారోగ్యంతో ప్రతి నిరుత్సాహం పడిన ప్రతి ఒక్కరితో ఈ రోజున నేను దేవుని బిడ్డగా, దేవుని సేవకురాలుగా నేను మాట్లాడుతున్నాను. పౌలు గారు కూడా అదే పరిస్థితిలో when he went to God, దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు, this is what
God spoke to him, "My grace is sufficient for you." Paul had amazing revelations. ఆయనకి అద్భుతమైన ప్రత్యక్షతలు దేవుడు అనుగ్రహించాడు. హీ హాజ్ అమేజింగ్ ఎన్కౌంటర్స్, అద్భుతమైన ఎన్కౌంటర్స్ దేవుడు ఆయనకి అనుగ్రహించాడు. 7వ వచనం కనుక చూస్తే, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము. యూనో the purpose behind the thorn was to keep him from becoming conceited. హెచ్చిపోకుండా గర్వము రాకుండా ఉండడానికి ద థార్న్ వాజ్ గివెన్ అంటున్నాడు. ఆ థార్న్ ఇవ్వబడింది గర్వం రాకుండా ఉండడానికి. అంటే ద థార్న్ వాజ్ నాట్ అ పనిష్మెంట్ ఫర్ హిమ్. ఆ ముళ్ళు అనేది ఒక పనిష్మెంట్ గా ఇవ్వలేదు. ఇన్ఫాక్ట్ ద థార్న్ వాజ్ అ ప్రొటెక్షన్. My dear brothers and sisters, have you ever thought about it this way? The thorn was not a punishment. The thorn was a protection. Sometimes, what we are fighting against is actually guarding us. అంటే కొన్నిసార్లు ఆ ముళ్ళు, కొన్నిసార్లు ఆ బాధ ఏంటంటే అది ఒక ప్రొటెక్షన్ గా పనిచేస్తుంది. అంటే అది నీ స్పిరిచువల్ అట్మాస్ఫియర్ ని సెట్ చేస్తుంది. సో ఆ ముళ్ళుంది. సో కాబట్టి నీ ప్రార్థన జీవితం ఎప్పుడు కూడా కన్సిస్టెంట్ గా ఉంది. మనకందరికి ఒక ముళ్ళు అనేది కావాలి కదండి. ఒక చిన్న స్టోరీ చెప్తాను. జపాన్ లో దే లైక్ టు ఈట్ దిస్ కైండ్ ఆఫ్ ఫిష్. ఒక రకమైన ఫిష్ వాళ్ళకి చాలా ఇష్టం అంట. దాంతో సుషి అంటే దేర్ ఫేమస్ డిష్ ఇన్ జపాన్. సో దే లైక్ టు ఈట్ దిస్ కైండ్ ఆఫ్ ఫిష్. ఈ రకమైన ఫిష్ వాళ్ళకి చాలా ఇష్టం. బట్ దే లైక్ టు ఈట్ ఇట్ ఫ్రెష్. డెడ్ ఫిష్ అంటే టేస్ట్ ఉండదు, అది బ్యాడ్ స్మెల్ వస్తుంది. సో సుషి అంటే దే ఈట్ రా ఆర్ ఎయిదర్ హాఫ్ కుక్డ్. అది రాగా కానీ హాఫ్ కుక్డ్ కానీ ఉంటది కదా. మీకు తెలిసిన వాళ్ళకి యు నో దాట్. సో దే లైక్ టు ఈట్ ఫ్రెష్ మీట్ ఆఫ్ ద ఫిష్. సో ఫ్రెష్ మీట్ వాళ్ళకి ఇష్టం. బట్ దిస్ ఫిష్ ఈస్ నాట్ ఫౌండ్ ఆన్ ద షోర్. దిస్ ఫిష్ ఈస్ ఫౌండ్ ఇన్ సమ్వేర్ అవే, few miles away from the shore. చాలా సముద్రం లోపల భాగంలో, చాలా ఆ సముద్రం ఒడ్డు దగ్గరలో దొరకదు, అది చాలా దూరంలో దొరుకుతుంది. సో ద ఫిషర్మెన్ they go there, they catch this fish, and then by the time they reach the shore, the fish is dead. వాళ్ళు చేపలు పట్టి వాళ్ళు సముద్ర తీరానికి వచ్చేటప్పటికి ఆ చేపలు చచ్చిపోయి ఉంటాయి. సో ద డెడ్ ఫిష్ ఈస్ నాట్ వాల్యుబుల్ అండ్ డెడ్ ఫిష్ ఈస్ నాట్ టేస్టీ. ఆ డెడ్ ఫిష్ ఇట్స్ నాట్ ఈవెన్ ప్రిఫర్ టు కుక్ సుషి, టు మేక్ సుషి, ఆర్ దే డోంట్ లైక్ టు ఈట్ ద డెడ్ ఫిష్. ఆ డెడ్ ఫిష్ ని వాళ్ళు తినడం ఇష్టం లేదు. సో వాట్ దే డిడ్ వాస్ దే కేమ్ అప్ విత్ అన్ ఐడియా. ఒక ఐడియాతో వాళ్ళు వచ్చారు. దే టుక్ సమ్ వాటర్ ట్యాంక్స్ aquariums లాగా తీసుకొని వెళ్ళి, దే క్యాచ్ ద లైవ్ ఫిష్ అండ్ దే పుట్ ఇట్ ఇన్ దట్ aquarium అండ్ దే బ్రింగ్ ఇట్ టు ద షోర్. వాళ్ళ aquarium లో పెట్టి వాళ్ళు షోర్ కి తీసుకొని వచ్చారంట. But then by the time they reach the shore, ఆ షోర్కి వచ్చేటప్పటికి the fish becomes so inactive and dies. ఆ చేప చాలా ఇన్యాక్టివ్ గా అయిపోయి ఆ aquarium లో, బికాస్ దాని యొక్క హ్యాబిటాట్ మారింది కదా. సీ వాటర్ లో నుంచి aquarium లోకి వచ్చినప్పుడు there's no much place to swim, and ఆ సడన్ చేంజ్ వలన అది ఇన్యాక్టివ్ గా అయిపోయి అది చనిపోయేదంట. సో దే కేమ్ అప్ విత్ అనదర్ ఐడియా, హౌ టు కీప్ దిస్ ఫిష్ యాక్టివ్. ఈ ఫిష్ ని యాక్టివ్ గా ఉంచాలంటే ఎట్లా చేయాలి అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే దే కేమ్ అప్ విత్ అన్ ఐడియా. అండ్ ఆ aquarium లో అదంటే పడని ఒక ఎనిమీ ఫిష్ ని, మేబీ ఆ ఫైటర్ ఫిష్ ని కూడా వేసేవాళ్ళంట. అమాంగ్ దిస్ ఫిష్ దే యూస్ టు పుట్ ద ఫైటర్ ఫిష్ ఇన్ దట్ aquarium. సో అంటిల్ దే రీచ్ ద షోర్, వాళ్ళు ఆ యొక్క షోర్ కి వచ్చే వరకు దిస్ ఫిష్ ఈజ్ యాక్టివ్, వెరీ యాక్టివ్, బికాస్ దిస్ ఫైటర్ ఫిష్ కీప్స్ దమ్ యాక్టివ్. ఇట్స్ లైక్ చేజింగ్. ఈ ఫైటర్ ఫిష్ ని చూసి అవి కంటిన్యూస్ గా స్విమ్ చేస్తూనే ఉండేవి. అది చాలా యాక్టివ్ గా పెట్టేదంట. ఏ హ్యాబిటాట్ లో ఉన్నామో మర్చిపోయి దిస్ ఫిష్ tries to defend or offend, always on the active mode. By the time they reach the shore, the fish is active, alive and well. Are you all with me, my dear brothers and sisters? Some struggles in life are there to keep us spiritually active. Whether you agree with me or not, మీరు నాతో అగ్రి అయినా అవ్వకపోయినా కొన్ని సమస్యలు మన జీవితంలో
యాక్టివ్గా ఆత్మీయ జీవితంలో యాక్టివ్గా ఉంచడానికే వస్తాయేమో. ఇక్కడ పౌలు గారికి ఆ ముళ్ళు దేవుడు ఎందుకు అలౌ చేశాడు అంటే, టు కీప్ హిమ్ హంబుల్, ఆయన హెచ్చిపోకుండా ఎప్పుడూ తగ్గించుకొని ఉండడానికి. అండ్ దెన్ నెంబర్ 2, టు కీప్ హిమ్ డిపెండెంట్ అపాన్ గాడ్, దేవుని మీద ఆధారపడడానికి. అండ్ నెంబర్ 3, టు బి ఆల్వేస్ యాంకర్డ్ ఇన్ గాడ్, దేవునిలో ఎప్పుడు యాంకర్ అయి ఉండడానికి. హల్లెలూయా. ప్రెషర్ కనుక లేకపోతే లైఫ్లో గర్వం అనేది మన యొక్క పర్పస్ ని డిస్ట్రాయ్ చేస్తుందండి. జీవితంలో అటువంటి ప్రెషర్ కనుక లేకపోతే కొన్ని కొన్ని మేలులు చూసేటప్పటికే మనిషికి గర్వం వస్తుంది. యూనో, బై సీయింగ్ సమ్ మిరకల్స్ ఇన్ లైఫ్, సమ్ బ్లెస్సింగ్స్ ఇన్ లైఫ్, యూనో, పీపుల్ విల్ బికమ్ ప్రౌడ్గా అయిపోతాం. ఆ ప్రౌడ్నెస్ ఏం చేస్తుందంటే ఇట్ డిస్ట్రాయ్స్ ద పర్పస్. గాడ్ వాంట్స్ us to be humble. గాడ్ వాంట్స్ us to be dependent on him. దేవుడు మనల్ని హంబుల్ గా తగ్గించుకొని ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన మీద ఆధారపడాలని కోరుకుంటున్నాడు. అర్థమవుతుందండి? హంబుల్నెస్ యూనో కమ్స్ అ లాంగ్ వే ఇన్ అవర్ లైఫ్ అండి. తగ్గించుకొని ఉన్న జీవితం. అందుకనే ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి, తగిన సమయం అందు ఆయన మనల్ని హెచ్చించినట్లుగా. Humble thyself under the mighty hand of God. Hallelujah. And in due time, he will exalt you. ఆయన తగిన సమయం అందు ఆయన మనలను హెచ్చిస్తాడు. సో నాట్ ఎవ్రీ బ్యాటిల్ ఈస్ ఫ్రమ్ ద ఎనిమీ. సమ్ బ్యాటిల్స్ ఆర్ allowed by God to shape us, to define us. He is a potter and we are the clay. Hallelujah. My dear brothers and sisters, I want you to examine yourself. మిమ్మల్ని మీరు ఒకసారి ఎగ్జామిన్ చేసుకోండి. Is there anything that I should change? Is there any area that I should humble myself? Is there in any area that I should forgive my brother or my sister? నా సహోదరుని క్షమించవలసిన ఏరియా ఏదైనా ఉందా? ఎక్కడైనా నేను తగ్గించుకోవాల్సిన ఏరియా ఏదైనా ఉందా? When prayer doesn't remove your problem, you really have to think about your life and you have to examine your life. Here he prayed, ప్రార్థన చేశాడు, and the problem is not removed, the thorn is not removed. He said 3 times, I pleaded with the Lord. 3 సార్లు నేను దేవుని దగ్గర మొరపెట్టాను. He prayed seriously. He did not pray casual prayer, but the heaven's response was different. Heaven's response was unexpected. Hallelujah. ఆయన 3 సార్లు ముమ్మారు ప్రార్థన చేశాడు, కానీ పరలోకం నుంచి వచ్చిన సమాధానం డిఫరెంట్ గా ఉంది. God did not say, yes, I will remove it. God did not say, wait, I'm working on it. He says, my grace is sufficient for you. నేను ఈ ముళ్ళను తీసివేస్తాను అని దేవుడు చెప్పలేదు. నేను దీనిపైన పని చేస్తున్నాను అని చెప్పలేదు. వెంటనే పరిస్థితి మారలేదు. బట్ ఆ ముళ్ళను తీసేయడం కంటే ఒక గొప్ప బ్లెస్సింగ్ దేవుడు ఇచ్చాడు. ఏంటంటే, నా కృప నీకు సరిపోతుంది. చాలా మంది దేవుని సేవకుడు ఈ ముళ్ళు గురించి చెప్పిన మాట, ఈవెన్ దేవుని యొక్క వాక్యం, కంపేర్ యాపిల్ టు యాపిల్, దేవుని యొక్క వాక్యాన్ని కనుక మనం కంపేర్ చేసి చూస్తే, ఆ ముళ్ళు ఏంటంటే, పౌలు ఎక్కడికి వెళ్ళినా కూడా పౌలుకి అగేనెస్ట్ గా మాట్లాడేవాళ్ళు. పౌలు సైతాను దోతలాగా నిలబడేవాళ్ళు. దే ఆర్ లైక్ మెసెంజర్ ఆఫ్ సాటన్. సైతాను మెసెంజర్ లాగా నిలబడి పౌలు చెప్పేది అబద్ధ బోధని, హెరెజీ అని పౌలుకి వ్యతిరేకంగా మాట్లాడుతూ, ఎక్కడ రివైవల్ వచ్చితే అక్కడ కన్ఫ్యూజన్ తీసుకొచ్చి, అందుకనే కదండి దయాన్ని వెళ్ళగొడితే కొరడాలతో కొట్టారు, పౌలుని జైల్లో వేసేవాళ్ళు. ఈ యొక్క మెసెంజర్ ఆఫ్ సాటన్ లాగా మనుషుల్ని వాడుకున్నాడు సైతాను. దాట్ ఈస్ ద థార్న్ ఇన్ ద ఫ్లెష్. అది భయంకరమైన ముళ్ళుగా పౌలు జీవితంలో ఉంది. సో ఇక్కడ దేవుడు ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే, my grace is sufficient for you. Hallelujah. Grace is not weak అండి. Every Christian should understand grace is the power of God that is working in you. దేవుని కృప అంటే బలహీనమైనది కాదండి. దేవుని కృప అంటే దేవుని యొక్క శక్తి. Hallelujah. సో ఇక్కడ గ్రేస్ తీసేసి పవర్ పెడతారా? My power is made perfect in your weaknesses. Hallelujah. చూడండి, and it is there already. My grace is sufficient for you, for my power is made perfect in your weaknesses. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి సంపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. నీ బలహీనత యందు నా శక్తి సంపూర్ణమగుచున్నది. హల్లెలూయా. మనం పవర్ అనుకుంటే ఏమనుకుంటామండి? పవర్ అంటే ఈ సమస్య నుంచి ఎస్కేప్ అయితే అప్పుడు పవర్ అనుకుంటాం. ఆన్సర్ వెంటనే వస్తే పవర్ అనుకుంటాం. మనము గెలిచినప్పుడు పవర్ అనుకుంటాం. కానీ
పవర్ అంటే ఏంటో తెలుసా అండి? గాడ్స్ పవర్. డూ యూ నో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్స్? అలసిపోయినా ఇంకా నిలబడటం, అలసిపోయినా ఇంకా ప్రార్థన చేయటం. హల్లెలూయా. మనసులో భయంకరమైన బాధ, దుఃఖం ఉన్నప్పుడు అయినా కూడా మీ 2 చేతులెత్తి దేవుణ్ణి ఆరాధించటం, అది పవర్ అండి. హల్లెలూయా. సమస్య ఉన్నప్పుడు, ఇంకా సమస్య ముందు మీ 2 చేతులెత్తి దేవుణ్ణి ఆరాధించగలిగినప్పుడు, అండ్ దెర్ ఈస్ టూ మచ్ ప్రెషర్, ఇఫ్ యూ స్టిల్ కెన్ బి ఏబుల్ టు స్టాండ్ ఫెయిత్ఫుల్లీ వితౌట్ క్విట్టింగ్, క్విట్ అవ్వకుండా ఇంకా మీరు నిలబడి దేవుని సేవలో కొనసాగడం. హల్లెలూయా. మీరు టైర్డ్ అయిపోయినా కూడా దేవుని కోసం నిలబడటం. హల్లెలూయా. కంఫర్ట్ గా ఉన్నప్పుడు అందరూ సేవ చేస్తారు, లేకపోతే కంఫర్ట్ గా ఉన్నప్పుడు అందరూ దేవునికి విధేయతగా ఉంటారు. కానీ ఏ కంఫర్ట్ లేనప్పుడు, ఈవెన్ వెన్ ఐఎమ్ టైర్డ్, I'm standing for God. Even when people are faithless, I want to still show up in the presence of God to be faithful. Hallelujah. Even when you are hurt, if you keep worshiping God, that is the power of God working in you. అది దేవుని యొక్క శక్తి మీలో పనిచేస్తుంది. హల్లెలూయా. గాడ్స్ పవర్ షోస్ అప్ స్ట్రాంగెస్ట్ ఎస్పెషల్లీ వెన్ యు ఆర్ వీక్. దేవుని యొక్క పవర్ ఎప్పుడు బలంగా పనిచేస్తో తెలుసా? ఎప్పుడైతే మనము బలహీనులముగా ఉన్నామో. సో మన బలహీనత ఆయన మీద ఆధారపడేటట్లుగా చేస్తే మనము బలహీనులము కాదు, మనము శక్తిమంతులము. ఇఫ్ యువర్ వీక్నెస్ help you to depend upon God, that means you are not a weak person, you are a strong person. Hallelujah. మీ బలహీనత, if your weakness enable you or help you to depend upon God, you are not a weak person. So here Paul realized that God's power is working in him. So then he shifted his mind. ఆ యొక్క మైండ్ సెట్ ని షిఫ్ట్ చేసుకొని ఏమంటున్నాడో తెలుసా? Therefore I will boast all the more gladly of my weakness, so that the power of Christ may rest upon me. So then he realized, oh, this weakness is not for my disadvantage. This weakness is an opportunity for God's power to manifest in my life. Hallelujah. Instead of asking, why is this happening in my life? He shifted saying, thank you, Lord, for this weakness, for your power is made manifested in my life. ఎందుకు నాకు ఇలా జరిగింది, ఎందుకు ఎప్పుడు ఇలా జరుగుతుంది, ఎందుకు ఈ సమస్యలు అని అనుకున్నా ఏమంటున్నాడంటే, నా బలహీనత యందు నేను మరి విశేషముగా నా బలహీనత యందే బహు సంతోషముగా అతిశయపడుతును. మరి విశేషముగా నా బలహీనత యందు మరి సంతోషముగా అతిశయపడుదును. హల్లెలూయా. దిస్ ఈస్ ద కింగ్డమ్ లాజిక్ అండి. దిస్ ఈస్ ద కింగ్డమ్ సీక్రెట్. దిస్ వరల్డ్ విల్ సే యు ఆర్ యూస్ఫుల్ వెన్ యు ఆర్ స్ట్రాంగ్. ఈ లోకం ఏం చెప్తుంది? నీవు స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు యు ఆర్ యూస్ఫుల్ అంటది కదా. నీకు మంచి డిగ్రీస్ ఉన్నప్పుడు యు ఆర్ యూస్ఫుల్ అంటది దిస్ వరల్డ్. బట్ హియర్ ద కింగ్డమ్ ఇస్ సేయింగ్, గాడ్ ఈస్ సేయింగ్, యు ఆర్ యూస్ఫుల్ టు మీ వెన్ యు ఆర్ ఎంప్టీ. You are useful to me when you are broken. Hallelujah. You are useful to me when you are weak. నువ్వు ఎంప్టీగా ఉన్నప్పుడు నేను నిన్ను వాడుకుంటాను. I will fill you with my glory. నీవు విరిగి నలిగినప్పుడు ఇదిగో నేను నిన్ను వాడుకుంటాను. నలిగిపోయిన మనలో నుంచి పరిమళ వాసన తెప్పించే శక్తి ఆయనకు మాత్రమే ఉంది. పువ్వుల్లో నుంచి పర్ఫ్యూమ్ ఎట్లా చేస్తారో తెలుసా? Do you know how they make perfume? Through the flowers, or from the flowers. They crush the flowers. ఆ ఫ్లవర్స్ క్రష్ అయితేనే దాంట్లో నుంచి పర్ఫ్యూమ్ వస్తుంది. అవునా అండి? హల్లెలూయా. ఆలివ్స్ లో నుంచి ఆయిల్ ఎట్లా వస్తుందో తెలుసా? when the olives are crushed, oil comes. అవునా? ఆలివ్స్ నలిగినప్పుడు, దాన్ని క్రష్ చేసినప్పుడు దాంట్లో నుంచి ఆయిల్ వస్తుంది. రిమైండ్ దేవుని బిడ్డలారా, ఈరోజు మేబీ నలుగగొట్టబడుతున్నావేమో, నీలో నుంచి బలమైన అభిషేకము దేవుడు తీసుకొని వచ్చును గాక నజరేయుడైన యేసు నామములో. One thing I want to tell you prophetically, your problem, is there. If even after you prayed, even after you cried, even after you fasted, if the problem still persists, I want you to know your answer is bigger than your prayer request. Hallelujah. మీ ఆన్సర్ మీ ప్రార్థన రిక్వెస్ట్ కంటే అది చాలా పెద్దది. దేవుడు మీకు మీరు దేవుణ్ణి మేబీ ఇంత చిన్న ఆన్సర్ కోసం అడుగుతున్నారేమో. దేవుడు ఎంత పెద్ద ఆన్సర్ ఇవ్వాలనుకుంటున్నాడు. ఇంత చిన్న ఆన్సర్ కోసం అడుగుతున్నారేమో, బట్ గాడ్ వాంట్స్ టు గివ్ యూ బిగ్ ఆన్సర్.
So don't focus just on the problem, focus on the journey. Don't focus on the answer, focus on the journey. The miracle worker is with you, waymaker is with you, problem solver is with you, prayer answering God is with you. This world says hide your weaknesses, but God says give me your weaknesses. I will use your weakness. Hallelujah. ఈ లోకం అంటది మీ బలహీనతలు దాచిపెట్టుకోమంటది, కానీ దేవుడు అంటున్నాడు నీ బలహీనతలు నా దగ్గరికి తీసుకొనిరా, నీ బలహీనతలను నేను వాడుకుంటాను. సో మేబీ యు ఆర్ డీలింగ్ విత్ ఎమోషనల్ పెయిన్, మేబీ యు ఆర్ డీలింగ్ విత్ స్ట్రగల్స్, మేబీ యు ఆర్ డీలింగ్ విత్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ యువర్ ఫ్యామిలీ. మేబీ ఆ ముళ్ళును దేవుడు మీ జీవితంలో ఒక గొప్ప అభిషేకము తీసుకొచ్చే సాధనంగా దేవుడు వాడుకుంటాడేమో. The thorn is not to punish you. The thorn is to protect you. My dear brothers and sisters, I want to tell you one good thing, one good news. He's working all things for the good of those who love him. సమస్తము సమకూడి మేలు కలుగుటకై చేస్తున్నాడు ఆయన. Hallelujah. Maybe you don't know. Maybe you did not see the bigger picture. He will not change his opinion every single day. ప్రతిరోజు ఆయన నీ పట్ల ఆయన ఒపీనియన్ ని మార్చుకోడండి. So you don't change your opinion about yourself. He is working all things for the good of those who love him. ఆయన సమస్తము సమకూడి మేలు కలుగుటకై, అది మంచిదైనా చెడ్డదైనా, సైతాన్ తీసుకురావాల్సిన ఎన్ని అటాక్స్ అయినా సరే సమస్తము సమకూడి మేలు కలుగుటకై ఆయన పనిచేస్తూ ఉన్నాడండి. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామా? Shall we pray? ఇంకా మీ విశ్వాసాన్ని బలపరుచుకోవడానికి ప్రతిరోజు మార్నింగ్ 6 o'clock జూమ్ మీటింగ్ జరుగుతుందండి. ఇండియన్ స్టాండర్డ్ టైం. జూమ్లో జాయిన్ అవ్వండి, ఆశీర్వదింపబడండి. జూమ్లో ఇంకా మీ ఫ్రెండ్స్ని కూడా ఇన్వైట్ చేసి జూమ్లో వారిని యాడ్ చేయండి, జాయిన్ అవ్వమని ప్రోత్సహించండి. సో మీరు ఒకవేళ వేరే దేశాలలో ఉన్నట్లయితే మీ యొక్క దేశం ప్రకారము టైమింగ్ క్యాలిక్యులేట్ చేసుకొని ఇండియన్ స్టాండర్డ్ టైం 6 o'clock ప్రతి ఉదయం జరిగే ఈ జూమ్ మీటింగ్లో పాల్గొనవలసిందిగా మిమ్మల్ని అందరినీ నేను ఆహ్వానిస్తూ ఉన్నాను.